చాలామంది కపుల్స్ అడిగే ఒక బేసిక్ క్వశ్చన్ కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఓపీడీ ఛాంబర్స్లో, మేడం మాకు ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి డిలే అవుతుంది లేదా కన్ఫర్మ్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా అని చెప్పి. సో దీన్నే మనం మెడికల్ టర్మ్లో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రీవియస్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ ఉన్నా లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అబార్షన్స్ అవుతున్నా, మిస్క్యారేజెస్ అవుతున్నా వాళ్ళకి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో దీనికి కారణాలు బోత్ మేల్ ఫిమేల్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలోని మనము కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ఎంబ్రియో ఫ్యాక్టర్ బట్టి అంటే బేబీ ఫ్యాక్టర్ కూడా ఉంటుందన్నమాట సెకండరీ ఇన్ఫర్టిలిటీకి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కారణాలు వచ్చేసరికి మొదటిది జన్యుపరమైన కారణాలు అవ్వచ్చు. సో లోపల ఏర్పడిన ఎంబ్రియో లేదా పిండం ఏదైతే ఉందో అదేమన్నా జెనెటికల్లీ అబ్నార్మల్ ఉంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటాం అనమాట. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది ముందుకెళ్ళదు. సో జన్యుపరమైన లోపాలు ఉన్న ప్రెగ్నెన్సీస్ సాధారణంగా సెకండ్ మంత్, థర్డ్ మంత్లో అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు పేషెంట్స్, మేడం మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నారు, తర్వాత మాకు బ్లీడింగ్ అయిపోయింది, యూరిన్ టెస్ట్లో మాకు పాజిటివ్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు. దీన్ని మనం బ్లైటెడ్ ఓవం అంటాం. సో దీనికి కారణాలు ఎగ్ క్వాలిటీ ఏమన్నా పూర్గా ఉన్నా లేదా ఎగ్ బలంగా తయారవకపోయినా లేదా స్పర్మ్ క్వాలిటీలో ఏమన్నా లోపాలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఫామ్ అవుతుంది అనమాట. రెండవది, కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, బేబీ హార్ట్ బీట్ వచ్చి తర్వాత స్టాప్ అయిపోయింది అన్నారు. దీన్నే మనం మిస్డ్ అబార్షన్ అంటాం. సో ఇందులో డెఫినెట్గా జెనెటిక్ ప్రాబ్లం అనేది ఉండొచ్చు. సో ఫామ్ అయిన బేబీ, తయారైన బేబీలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉంటే కూడా ఇలాగా మిస్డ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఏంటంటే కొంతవరకు మనం సపోర్ట్ ఇవ్వటం అనమాట, ఎక్స్ట్రా సపోర్ట్, ఎక్స్ట్రా మెడికేషన్స్. ప్రెగ్నెన్సీ హెల్దీగా ఫామ్ అవటానికి ముందు నుంచి ఎప్పుడైతే వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో అప్పుడే ఎర్లీగా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ అనేది ఇవ్వటం, ఫోలిక్ యాసిడ్, డబుల్ డోస్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వటం, తర్వాత ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది కొంచెం బెటర్గా ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ హెల్దీగా ముందుకి క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే బ్లడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉండటం అన్నమాట. కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయి, దాంట్లో కూడా బేబీకి రక్త ప్రసరణ అనేది సరిగ్గా వెళ్ళదు. సో దానికి మనం ముందు నుంచే కొంతవరకు చిన్న ట్యాబ్లెట్, దాని కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట, ఆల్మోస్ట్ లెస్ దాన్ 10 రూపీస్. సో ఆ మెడిసిన్ అనేది ఒక వండర్ డ్రగ్, దాన్నే మనం ఇకాస్ప్రిన్ అంటాం. ఇది మెడికల్ ఫీల్డ్లో చాలా చోట్ల వాడతాం, ఇట్ ఈస్ ఏ బూన్ అనమాట. సో ఈ మెడిసిన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా 9th మంత్ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి అది కూడా సరిపోవట్లేదు అని అనుకుంటే మనము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని యాప్లో సిండ్రోమ్ ఏమన్నా ఉందా. సో ఇందులో ఏదైనా పాజిటివ్ వస్తే మనము అది ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం, దాన్నే మనం లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ అంటాం. సో ఇది కూడా ఏమీ పెయిన్ఫుల్ ఏం కాదు. సో కంటిన్యూస్గా వాడటం వల్ల ఏంటంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా 9th మంత్ వరకు క్యారీ అవుతుంది అనమాట. సో ఇలా బ్లీడింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ రోజుల్లో ఒకప్పుడు మీద ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అది దేనివల్ల అవ్వచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, డయాబెటీస్ వల్ల అవ్వచ్చు, ఇతరత్ర ఏ కారణాలు అనేది తెలియదు. సో మన బాడీయే దాన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట, ప్రెగ్నెన్సీని ముందుకెళ్ళనివ్వకుండా. దాన్ని ఒక పారాసైట్ కింద ఎంబ్రియోని డిటెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీని ముందుకెళ్ళనివ్వదు. సో దాన్ని సిగ్నల్స్ని మనం ఆపటానికి కొంతవరకు మెడిసిన్స్ ద్వారా మనము ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో అది కూడా వన్ ఆఫ్ ది వండర్ డ్రగ్, ఒక స్మాల్ డోస్ ఆఫ్ స్టెరాయిడ్, దాన్ని వైజ్లోన్ కానీ డెక్సోనా అంటాం, డెక్సాన్. సో కొంతవరకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది చాలా మటుకు ముందుకి హెల్తీగా వెళ్ళే అవకాశాలు బాగుంటాయి. సో ఏదన్నా ఇన్వెస్టిగేట్ చేయాలన్నా మనం ఏజ్ ప్రకారం తీసుకోవాలి. బిలో లెస్ దాన్ 30 years అయితే అట్లీస్ట్ 2 అబార్షన్స్ అవుతున్న తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అబౌవ్ 30 అయితే
వన్ అబార్షన్ అయినా కూడా మనం సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ముందు నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కారణాలు ఇంకేమో ఉండొచ్చు. మాకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, బేబీ కూడా హెల్తీగానే ఉంది, ఫస్ట్ బేబీ, కానీ మాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది మేడం, దీనికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వరకు ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఒకసారి ఏంటంటే అన్నీ ఇన్వెస్టిగేట్ చేసి వాల్యుయేట్ చేసుకున్న తర్వాత కొంతమందికి సెకండ్ ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వన్స్ ట్యూబ్ బ్లాకేజ్ అని కన్ఫర్మ్ అయితే దానికి బెటర్ టు గో ఫర్ ఐవీఎఫ్ అనమాట. సో ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఈ ట్యూబ్ బ్లాకేజ్ అనేది మనం లాప్రోస్కోపీలో కూడా అది కన్ఫర్మ్ అయింది అని అంటే ఐవీఎఫ్ ఈజ్ ద గుడ్ ఆప్షన్. ఇంకొకటి థర్డ్, మేల్ ఫ్యాక్టర్. ఒక్కొక్కసారి ఏంటంటే మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంటుంది, దానికి మెడికేషన్ అనేది అంత హెల్ప్ చేయకపోవచ్చు అందరికీ. సో అలాంటి వారిలో ఏంటంటే ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ యొక్క కౌంట్ బట్టి ట్రీట్మెంట్స్లోకి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వదు, అలాగే హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మదర్ ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఫ్యాక్టర్ అనమాట, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేసేది మదర్ ఏజ్. సో ఇంకా సెకండరీ ఇన్ఫర్టిలిటీ కారణాలు ఏమో ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు, ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు, సర్వైకల్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, సర్విక్స్ ఏమైనా అన్హెల్దీగా ఉన్న సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పెద్ద సిగ్నిఫికెంట్ సైజ్ ఉండకపోవచ్చు అనమాట, 1 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్, బట్ రాను రాను ఆ సైజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. బేబీ పెరిగే ప్లేస్ని అవి కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ కారణాలు అవ్వచ్చు. అలాగే ఎండోమెట్రియోసిస్ కూడా. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళ యొక్క హిస్టరీ బట్టి, అలాగే వైఫ్ యొక్క హిస్టరీ బట్టి, హస్బెండ్ యొక్క కణాల పరీక్ష బట్టి మనం ఫర్దర్గా ఎటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవచ్చు అనమాట. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను రాజమండ్రి బ్రాంచ్ 49లో కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.